నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. లంచం ఇది ఒక వైరస్. ఎందుకు చెప్తున్నానంటే, ఒకాని పాత రోజుల్లో లంచం అనేది తెలియదు అనుకుంటా. కానీ కాలానుగుణంగా కాలక్రమేణా పరిస్థితులతో పాటు జీవన ప్రమాణాలు మారడంతో పాటు అవసరాలు వేగవంతం చేసుకోవడానికి, వాళ్ళ పనులు తొందరగా ముగించుకోవడానికి తాయిలాల రూపంలో ఇవ్వడం మొదలుపెట్టినది. ఒక సంస్కృతిగా మారిపోయింది, సంప్రదాయంగా మారిపోయింది. అది ఇప్పుడు ఎవరైతే ఈ కకృతికి పాల్పడుతున్నారో వాళ్ళ పాలిట యమపాశం అవుతుంది. ఎవరైతే లంచం తీసుకుంటున్నారో వాళ్ళని శిక్షించడానికి కూడా ఒక వ్యవస్థ ఉంటుంది, ఏసీబీ వ్యవస్థ. ఎందుకు చెప్తున్నానంటే, లంచం ఇవ్వడం తప్పు, అలానే తీసుకోవడం కూడా తప్పు. మన అవసరం కోసం అధికారుల దగ్గరికి వెళ్ళి లంచం మనమే కొంతమంది ఇవ్వాలనుకుంటాం. వాళ్ళు ఎందుకు వద్దంటారు? సో మనమే అలవాటు చేసాం, వాళ్ళు అలవాటు పడ్డారు. సో ఇది ఒక రోజుతో కంట్రోల్ అవుతుంది అంటే కాదు, కానీ అడుగులైతే పడాలి. ఎందుకు చెప్తున్నా అంటే, ఇదంతా ఈ రోజుల్లో లంచం అనేది పరిపాటిగా మారింది. చట్టాలు ఎంతమందిని ఇది చేసినా కూడా మారడంలా. ఎందుకు మారట్లేదంటే, ఈ అవినీతిలో ఈ లంచాలలో తీసుకున్నటువంటి వ్యక్తులను అరెస్ట్ చేస్తే జాబులు తీసేయడంలా. ఎలా ఉండాలంటే చట్టం, ఎవరైతే లంచం తీసుకుంటారో ఆ అధికారి ఉద్యోగం పోవాలి, అట్ ది సేమ్ టైం ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేయాలి. అప్పుడే రెండో వ్యక్తి లంచం తీసుకోవాలన్నా అడగాలన్నా భయపడతారు. అట్ ది సేమ్ టైం ఇచ్చే వాళ్ళకు కూడా కఠినమైనటువంటి శిక్షలు వేయాలి. అప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఈ విధంగా కానీ నిర్ణయంగా తీసుకోగలిగితే లంచాలను అరికట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇంకోటి, లంచం ఇవ్వను అంటే పనులు జరగడం లేదు. సో దానికి కూడా ఒక పరిష్కార మార్గం చూడాలి. అసలు ప్రభుత్వ ఉద్యోగులు చేయాల్సినటువంటి పనికి సామాన్యుల దగ్గర ఈ తాయిలాలు అడగడమే తప్పు. మరి దానికి ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం అయినా సరే దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం చేసి లంచం అడిగినటువంటి వ్యక్తులకు ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేయాలి. ప్లస్ వాళ్ళ ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేసేటటువంటి చట్టం కానీ వస్తే చాలా వరకు నిదానంగా కంట్రోల్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. చూద్దాం. థ్యాంక్ యూ.